ఇది చూడండి, వినాయకునికి ఈ విధంగా మనం 21 పువ్వులతో కూడా మాల చేసుకోవచ్చు. వెనకాల ఉన్న కాడలను మాత్రమే తుంపాను. ఇదిగోండి 21 పువ్వులు తెచ్చాను. ఈ 21 జిల్లేడు పువ్వులతో కూడా మాల కట్టి వేసుకుంటే చాలా మంచిదండి. అందులో వైశాఖ సంకటహర చతుర్థి అండి. వైశాఖ మాసం అంటేనే విష్ణుమూర్తికి శివునికి ఇష్టమైన మాసమే. ఆ విధంగానే మనం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. ప్రతి దేవునికి కూడా వైశాఖ మాసం అంటేనే మంచిది. అట్లా మనం ఇట్లా ఎక్కించుకుంటూ 21 పువ్వుల మాల కట్టేద్దామండి. జై గణేష జై గణేష జై గణేష దేవా. ఇలా ఒత్తి చేశాను కదా, ఆ ఒత్తి కూడా జిల్లేడు ఒత్తి రేపు కర్పూరం వేసి ఎంచక్క కర్పూరం వేసి మా ఆవు నేతిలో తడుపుకొని కొబ్బరి నూనెలో కూడా తడపచ్చండి. వినాయకుడికి కొబ్బరి నూనె అన్నా కూడా చాలా ఇష్టమే. కొబ్బరి నూనెలో చేసినా కూడా మంచిదే వినాయకుడికి. కొబ్బరి నూనెలో అయినా తడిపి వినాయకునికి వెలిగించి మన కోరికను తీర్చమని ఆ దేవుణ్ణి వేడుకోవాలి. సంకట గణేశుడు అంటే సంకటాలన్నింటినీ నాశనం చేసే గణపతి, మహాగణపతి. మనకి ఏ సంకటం రాకుండా చల్లగా చూస్తారు వినాయక స్వామి. ఈ విధంగా మొత్తం అన్నీ ఎక్కించేసుకుందామండి. ఇట్లనే పువ్వులన్నీ 21 పువ్వు కూడా ఈ విధంగా వినాయకునికి దండ వేయటానికి గుచ్చేసుకున్నామండి. జిల్లేడు పూల మాల కూడా రెడీ అయిపోయింది. జిల్లేడు ఒత్తి అలాగే జిల్లేడు పూల మాల. కానీ 2 వీడియోలు విడివిడిగా పెడతానండి. ఒకే వీడియో అయితే మనకి లెంత్ ఎక్కువైపోతుంది. ఓకే అండి. చూసారు కదా, ఈ విధంగా మనకి జిల్లేడు పూల ఒత్తి రెడీ అయిపోయింది. జిల్లేడు పూల మాల రెడీ అయిపోయింది. జిల్లేడు ఒత్తి అలా జిల్లేడు మాల. ఈ తిరిగేసి గుచ్చితే బాగుండేది కదా, ఇలాగా ఇలా మామూలుగా గుచ్చేసానండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టండి, బాగున్నా బాగోలేకపోయినా. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వీడియోస్ అన్నీ మీకు ముందే నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.